ఏపీ కల్తీ మద్యం కేసులో పోలీసులు జోగి రమేష్ తో పాటు ఆయన ప్రధాన అనుచరుడు రాముని అదుపులోకి తీసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విడుదల చేశారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలి అని షరతు విధించారు. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు రాముతో మా ప్రతినిధి సుబ్బు ఫేస్ టు ఫేస్. పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రాముడు కూడా అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికి ఆయన్ని బయటకు విడుదల చేయడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకున్న మరిన్ని విషయాలు ఏం జరిగింది. అదుపులో తీసుకున్నారు. అధికారులు జోగిరాము గారి ఇల్లు అడ్రస్ ఏదని చెప్పి నన్ను అడిగారు. నాకు అడ్రస్ చూపిస్తానని చెప్పారు. జీప్ ఎక్కించారు. జీప్ ఎక్కించి మాట మార్చి తీసుకొచ్చి విజయవాడ ఎక్సైజ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. సుమారు 2-3 గంటలు కూర్చోబెట్టారు. ఈ రోజు అధికారులు అధికారులు వచ్చిన తర్వాత నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అధికారులు స్టేట్మెంట్ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. నా మొబైల్ తీసుకున్నారు. తిరిగి వచ్చి మేము మాల్లో ఉంటాం. జోగి రమేష్ గారి నగల మధ్యలో 0.1% కూడా సంబంధం లేదు. అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి, నేను కూడా అక్కడ పుట్టి పెరిగాను. అద్దెపల్లి జనార్దన్ అక్కడ పుట్టి పెరిగారు. రమేష్ గారు అక్కడ పుట్టి పెరిగారు. ఎక్కడా కూడా మాకు కుటుంబ పరిచయాలు తప్ప మాకు ఏదో వాళ్ళ ఏదో పచారీ కుట్టుండేది, మేము వెళ్ళాం కూర్చుకున్నాం తప్ప మాకు ఎటువంటి పర్సనల్ లావాదేవీలు. రమేష్ గారికి ఎప్పుడు కూడా ఆన్ ది రికార్డు కానీ ఆఫ్ ది రికార్డు కానీ ఎటువంటి లావాదేవీలు లేవు. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా రాము, ఆయన జోగి రమేష్కి ఎదురుగా తండ్రులు ఉన్నా కానీ రాము ప్రధానంగా వ్యవహరించారని చెప్తున్నారు. దీనిలో ఎంతవరకు జోగిరాము గారి అకౌంట్ స్టేట్మెంట్ ఉంటాయి, అద్దెపల్లి జనార్దన్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటాయి, వాళ్ళ తమ్ముడి అకౌంట్ స్టేట్మెంట్ ఉంటాయి, వాళ్ళ బార్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటాయి. ఎక్కడో చోట ఇప్పుడు ప్రతిదీ బ్లాక్ మనీ తెచ్చేవారు కదా, ఎక్కడో చోట బయట పడతారు కదా. ఈ ఫోన్లో ఆయన రికార్డు జగన్ ఫోన్ ఉంది, జనార్దన్ ఫోన్ ఉంది, రాము గారి ఫోన్ ఉంది, ఇంకోటి నాలాంటి ఫోన్ ఉంది, రమేష్ గారి ఫోన్ ఉంది. తీయండి, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కాల్ డేటా తీయండి. జనార్దన్ అనే వ్యక్తితో మేము సంబంధాలు ఉన్నాయో అక్కడ స్థానిక తెలుగు పార్టీ సంబంధం తెలుసుకోండి. చిత్తూరుగా చెప్పాలంటే దాంట్లో కొన్ని సీసీ కెమెరా రికార్డులు తీసాం, కొన్ని కాల్ డేటాలు తీసాం, కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా తీసాం. వాటన్నిటిలో జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. 100కి 100% అబద్ధం. సీసీ ఫుటేజీలు లేవు, కాల్ రికార్డులు లేవు, కాల్ డేటా లేదు, బ్యాంక్ లావాదేవీలు అంతగానే లేవు. బయటపెట్టి ప్రజల ముందు పెట్టాలి, కాలేజ్ చేస్తారు, న్యాయస్థానాలతో పోరాడతారు. ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అని పోలీసులు నమ్ముతున్నారు? మిమ్మల్ని ఏం చెప్పారు? మిమ్మల్ని తర్వాత విచారణకు రావాలన్నారా, ఇక్కడతో మీకు అయిపోయిందని చెప్పారు? నాకైతే అలా ఏం చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే చూస్తామని చెప్తారు, కంపల్సరీ వస్తామని చెప్తారు, ఏదైనా అందుబాటులో ఉండమని చెప్తారు. వాళ్ళకి ఎప్పుడు అవసరమైనా నేను సకలాడు మనిషి అక్కడ. ఇది ఇప్పుడు రాము చెప్తున్న పరిస్థితి అయితే దాన్ని పోలీసులు అదుపులో తీసుకుని తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారని, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు పంపించేశారని చెప్తున్నారు. అయితే ఎప్పుడైనా విచారణకి పోలీసులు పిలిస్తే తప్పకుండా హాజరవుతారని చెప్తున్నారు. అయితే జోగి రమేష్కి తనకు తెలిసినంత వరకు ఈ కుటుంబంలో ఏదైతే నకిలీ మద్యం ఉందో దానిలో భాగస్వామ్యం లేదు అని చెప్తున్నారు. ఇదే ఇప్పుడు పరిస్థితి. కెమెరామెన్ రాజ్ కుమార్తో సుబ్రహ్మణ్యం, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి, విజయవాడ.